మర్యాదగా రాజుగారిని వదిలి, లేదంటే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులతో కొట్టిస్తాను. పోలీసులతో కొట్టిస్తావా? ఏ వద్దా? పోనీ నువ్వు రాజుగారిని కిడ్నాప్ చేసినట్టు నేను కూడా నిన్ను లాక్ చేసి నిజాన్ని కక్కించనా? ఏది కావాలో తేల్చుకో. పోలీస్ లాకప్పా లేక నా లాకప్పా? ఒక గంటలో నువ్వు రాజుగారిని వదలకపోతే నీకు మూడుతుంది బుల్లబ్బాయి. ఒక్క నిమిషం ఆగు బాబు, నేను ఇంకా ఆ షాకులోనే ఉన్నాను. ఇంతకీ మీరు ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా లేక మొత్తం చెప్పారా? మొత్తం తెలిసిపోయిందిరా, ఇంకేం దాచలేదు. మొత్తం అంటే కాశ్మీర్లో ఈ అహల్య ఆ ఇంద్ర ప్రేమించుకున్నది, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా చెప్పేశారా? ఇంద్రాని ప్రాణంగా ప్రేమించిన ఈ అహల్య వాడు చచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుని తల్లయింది, ఈ విషయం కూడా చెప్పేశారా? ఏంది షాక్ అవుతున్నారు? అంటే ఈ విషయం చెప్పలేదా? ఇంద్ర చనిపోయిన విషయం మాత్రమే చెప్పారా? చేతికి సిక్కినట్టే సిక్కి తప్పించుకున్నారే అనుకున్నాను. బాగా దొరికారా మీరు, బాగా దొరికారు. ఇన్నాళ్ళు మీరు ఇంద్ర సావుని ఎందుకు దాచారో నాకు మొదట్లో అర్థం కాలేదు. ఇది నన్ను కాదని ఇంద్రని ఎందుకు ప్రేమించిందో, ఇంద్ర చావగానే నిన్నెందుకు పెళ్లి చేసుకుందో, 4 నెలలు తిరక్కముందే నెల ఎలా తప్పిందో అని జుట్టు పీక్కున్నాను. ఇప్పుడు మీ జుట్టు నా చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి ఈ విషయం చెప్పనా? వద్దు బుల్లబాయ్. ఏం బాబు, భయంగా ఉందా? ఇది నువ్వు ప్రేమించి పెండ్లి చేసుకున్న పెండ్లం కాదు, చనిపోయిన ఇంద్ర లవర్ అని తెలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు దీన్ని జుట్టు పట్టుకొని బయటికి తరిమేస్తారు కదా. దేవుడున్నాడు బాబు, నాకు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికారు మీరు. ఇప్పుడు చెప్పు బాబు, ఇందాకేమన్నావు? నన్ను పోలీసులతో కొట్టిస్తావా? నీ లాకప్లో పెట్టి నాతో నిజం కక్కిస్తావా? నాకు గంట టైం ఇస్తావా? ఇప్పుడు నేను నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా బంగారాన్ని నాకు అప్పగించు. నీ బంగారు రాజుని నీకు అప్పగిస్తాను. లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తాను. ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పి ఇంట్లో రచ్చ చేయొచ్చు. వాళ్ళు ఎలాగో ఈ అహల్యని బయటికి గెంటేస్తారు. ఎంచక్క నేను వచ్చి పట్టుకెళ్ళిపోతాను. కానీ నాకు గొడవ చేయడం ఇష్టం ఉండదు బాబు. అంతా సాఫీగా జరిగిపోవాలి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 48 గంటల్లోపు నా బంగారాన్ని నాకు అప్పగించేయండి. ఏ గొడవ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాను. లేదంటే ఇంటికొచ్చి గొడవ చేస్తాను. అప్పుడు నా బంగారం నాకు దక్కుతుంది. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి బాబు. ఉంటాను బాబు. బాయ్ బంగారం.